మన భారతదేశం వ్యవసాయం ఆధారిత దేశం. 50% మంది భారతీయులు వ్యవసాయ రంగం మీద ఆధారపడి తమ జీవనాన్ని సాగిస్తున్నారు. మన దేశంలోని 1.4 బిలియన్ ప్రజలు రైతులు పండించిన ధాన్యాలపై ఆధారపడి ఉన్నారు. దేశ అభివృద్ధిలో రైతుల పాత్ర కీలకమైనది. వ్యవసాయ రంగం గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన ఉపాధి వనరుగా ఉంటూ కోట్లాది మందికి జీవనాధారంగా ఉంది. దేశ జీడిపిలో గణనీయమైన వాటా వ్యవసాయ రంగానిదే. వ్యవసాయం ద్వారా ఎగుమతులు పెరగడం, విదేశీ మారక ద్రవ్య సంపాదనలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. రైతుల శ్రమ వల్ల పారిశ్రామిక రంగానికి ముడిసరుకు సరఫరా అవుతుంది. రైతులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరిచి దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తున్నారు. కానీ వాతావరణ మార్పులు, నీటి కొరత, పురుగుల నియంత్రణలో లోపాలు రైతులను కష్టాల్లోకి నెడుతున్నాయి. వ్యవసాయ రంగంలో నాటి సాంప్రదాయ పద్ధతులు నేటి పంట అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇక్కడే కృత్రిమ మేధస్సు అవసరం ఈ రంగానికి ఎంతైనా ఉంది. ఇది కేవలం ఒక సాంకేతిక విప్లవం కాదు, మన రైతుల జీవితాలను మార్చే సాధనం. ఇదే ఈనాటి మన వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే పేపర్ డబ్బాను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశంలో కృత్రిమ మేధస్సు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. ఏఐ టెక్నాలజీ ద్వారా రైతులు పంటల ఉత్పాదకతను పెంచుకోవడంతో పాటు వివిధ సవాళ్లను అధిగమిస్తున్నారు. టెక్నాలజీ ఉపయోగించి మట్టిలోని పోషకాలు, వాటి నాణ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేయడం సులభతరం అవుతుంది. ఏఐ సాయంతో వాతావరణ అంచనాలు క్షుణ్ణంగా లభించడం వల్ల రైతులు వర్షపాతం, ఉష్ణోగ్రత, వడగండ్లు వంటి ప్రకృతి వైపరీత్యాలకు ముందుగానే సిద్ధమవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏఐ ఆధారిత సెన్సార్లు, డ్రోన్ల సహాయంతో పొలాలపై ఉన్న కీటకాలను గుర్తించి సమయానికి తగిన చర్యలు చేపట్టేలా సహాయపడుతుంది. రైతు విత్తనాన్ని నాటిన నుంచి పంట చేతికి వచ్చే వరకు కృత్రిమ మేధస్సు ప్రతి దశలో కీలకంగా ఉపయోగపడుతుంది. ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్తో మట్టిలోని పోషకాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సరైన విత్తనాలను గుర్తించవచ్చు. మట్టి స్వభావాన్ని సరైన పద్ధతిలో అంచనా వేయడం ద్వారా ఎరువుల ఎంపిక, వాటి వాడకం, నీటి నిర్వహణ కోసం స్మార్ట్ ఇరిగేషన్ పద్ధతులను తెలుసుకోవచ్చు. వాటర్ మేనేజ్మెంట్ కోసం ఏఐ ఆధారిత డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్, స్మార్ట్ సెన్సార్లు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రిస్తాయి. మట్టిలో తేమ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించి అవసరమైనప్పుడు మాత్రమే నీటిని సరఫరా చేస్తాయి. ఇది నీటి వృధాన్ని తగ్గించడంతో పాటు పంటలకు తగిన మోతాదులో నీటి అందుబాటును నిర్ధారిస్తుంది. చీడపీడలను గుర్తించి నివారణకు డ్రోన్లు ఉపయోగించడమే కాకుండా పంటల పెరుగుదల, ఆరోగ్య పరిస్థితులను నిరంతరం ట్రాక్ చేయడానికి సెన్సార్లు, ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించుకుని ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. వాతావరణ మార్పులను ముందుగానే తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుంది. పంట కోత సమయాన్ని నిర్ధారించడంతో పాటు ఏఐ డిజిటల్ మార్కెట్ల ద్వారా పంటకు గిట్టుబాటు ధరలు కూడా పొందవచ్చు. యాప్లు, డ్రోన్లు, సెన్సార్లు వంటి టెక్నాలజీలు వాతావరణ సూచనలను రైతులకు ఎప్పటికప్పుడు అందజేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఇవన్నీ వింటే మనకు ఎంతగానో ఉపయోగకరంగా అనిపిస్తుంది కదా. కానీ వాస్తవానికి అక్కడ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా చర్చిద్దాం. పరికరాల ఖరీదు అధికంగా ఉండడం వల్ల ఈ టెక్నాలజీ అందం ద్రాక్షగా మారుతుంది. గ్రామీణ రైతుల్లో చాలామంది అధునాతన ఏఐ పరికరాలు కొనుగోలు చేయగలిగే ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి లేరు. రైతులకు ఏఐ టూల్స్ ఎలా ఉపయోగించాలో సరైన అవగాహన లేకపోవడం, శిక్షణా సదుపాయాల కొరత, అనుభవ రాహిత్యంతో ఈ టెక్నాలజీని అమలు చేయడంలో కష్టసాధ్యమవుతుంది. తెలుగు, హిందీ వంటి స్థానిక భాషల్లో అవి అందుబాటులో లేకపోవడం కూడా రైతులకు ఇబ్బందిని కలిగిస్తుంది. చాలా ఏఐ టూల్స్ మరియు యాప్స్ ప్రధానంగా ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉంటాయి. చాలా గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం రైతులు టెక్నాలజీని ఉపయోగించుకోలేకపోవడానికి ప్రధాన కారణమవుతుంది. దీని ద్వారా పూర్తి లాభాలు పొందాలంటే దీర్ఘకాలిక దృక్పథం అవసరం. ఈ సమస్యలన్నింటినీ సమర్థవంతంగా పరిష్కరించగలిగితే ఏఐ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. రైతుల శక్తి సామర్థ్యాలను పెంపొందించి వారి జీవితాల్లో మేలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఏఐ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. కానీ దీని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రభుత్వాలు, స్టార్టప్లు మరియు రైతులు కలిసి పనిచేయాలి. జై జవాన్, జై కిసాన్.